అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీల్లో అసంతృప్తి పెరుగుతుంది. అధికార వైసీపీ అన్ని నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉంది. అయితే టీడీపీ జనసేన పార్టీలో మాత్రం ఇంకా స్తబ్దత నెలకొంది. ముఖ్యంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఆవేశంగా ఉన్నారు. పార్టీ తమకి ఇవ్వాలంటూ కొన్ని చోట్ల, ఇచ్చిన అభ్యర్థులను మార్చుకోవాలంటూ మరికొన్ని చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. రోజు రోజుకు రంజు మారుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రౌండ్ రిపోర్టర్ మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన వారం రోజులుగా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎలా మారాయి, అసలు ఇక్కడ గ్రౌండ్ రిపోర్టు అంటే జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా పరిస్థితి ఎలా ఉంది అది తెలుసుకుందాం. ముందుగా అమలాపురం నియోజకవర్గం, అంటే అమలాపురం అనేది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ప్రధాన కేంద్రం. ఇక్కడ మంత్రి పినిపే విశ్వరూపుని తిరిగి మళ్ళీ క్యాండిడేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఆయన ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదు, కానీ ఆయనకి ప్రత్యర్థిగా మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల పొత్తులో ఆ పినిపే విశ్వరూపు ప్రత్యర్థిని మాత్రం ఇంకా ప్రకటించలేదు. అది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఒక ఇద్దరు ముగ్గురు ట్రై చేస్తున్నారు. అందులో ఒక అభ్యర్థిగా అనుకుంటున్న శెట్టిబత్తుల రాజాబాబు అనే ఆయన అమలాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ గడిచిన 6 నెలలుగా పర్యటిస్తున్నారు. పర్యటించి ప్రజల్ని నేరుగా కలుస్తున్నారు. ఆయనకి ఈసారి టికెట్ వస్తుంది అనుకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఆశిస్తున్నారు. అయితే అది అనౌన్స్ చేయలేదు. రెండో వైపు గతంలో మా ఎమ్మెల్యేగా పనిచేసిన ఐతాబత్తుల ఆనందరావు, ఆయన తెలుగుదేశం క్యాండిడేటు, ఆయనకు వస్తుందని ఆయన అనుకుంటున్నారు. అటు ఆయనకి అనౌన్స్ చేయలేదు, ఇటు జనసేన పొత్తులో ఆయనకి అనౌన్స్ చేయలేదు. ఇలాగే డిఎంఆర్ శేఖర్ అని గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు జనసేన నుంచి. ఆయన కూడా ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. సో అటు ఆయనకి కానీ, ఇటు శెట్టిబత్తుల రాజాబాబుకి కానీ లేదు, పొత్తులో భాగంగా తెలుగుదేశానికి కానీ, అంటే బీజేపీకి ఇచ్చే అవకాశం అయితే లేదు అమలాపురంలో. సో వీళ్ళకి అనౌన్స్ చేయకపోవడం వల్ల ఇక్కడ గందరగోళ పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కామ్గా ఉన్న జనసేన కార్యకర్తలు హఠాత్తుగా రోడ్డు మీదకి వచ్చారు. వచ్చి అమలాపురం అడ్డ జనసేన గడ్డ అని ఒక కొత్త నినాదంతో రోజుకో చోట ధర్నాలు చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే అంటే ఆదివారం నాడు ఉప్పలగుత్తం మండలంలోని చాలా గ్రామాల్లో జనసేన కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు కంచాలు అవి పట్టుకుని ఊర్లో తిరుగుతూ జనసేనకి మాత్రమే పొత్తులో భాగంగా టికెట్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. ఇది అమలాపురంకి సంబంధించి. గన్నవరం ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఎమ్మెల్యేగా ఉన్న కొండేటి చిట్టిబాబుని మార్చేసి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. వాళ్ళు ప్రచారంలోకే ఉన్నారు. అయితే తెలుగుదేశం ఫస్ట్ లిస్ట్లోనే పి గన్నవరానికి సంబంధించి మహాసేన రాజేష్ అనే ఆయన పేరు అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన మర్నాటి నుంచి కూడా ఆయనకి వ్యతిరేకంగా ఆందోళనలు వచ్చాయి. ఎక్కడో వేరే చోట ఉంటున్న నాన్ లోకల్ అనేది ఒకటైతే, ఆయనకి పట్ల హిందూ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన అయినవిల్లి వినాయకుడిని దర్శించుకుని ప్రచారం మొదలు పెడదామని వస్తే అక్కడే ఆయన్ని అడ్డుకున్నారు. దాంతో ఆయన తనంత తానుగా పోటీలో తప్పుకుంటున్నానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అనౌన్స్ చేయలే. అక్కడ బీజేపీకి ఇస్తారు అని ఒక ప్రచారం జరుగుతుంది. అది కూడా బీజేపీకి ఎందుకు అంటే గడిచిన తెలుగుదేశం బీజేపీ పొత్తులో అప్పటికి ఇంకా జనసేన లేదు. ఆ పొత్తులో భాగంగా అయ్యాజీ వేమ అనే ఆయన పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలిచారు. ఆయనకి అప్పటి నగరం నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించి ఆయనకి కాస్త పట్టు ఉంది. సో ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు. ఇది గన్నవరం. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో జనసేన నుంచి వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేసినా కానీ అమలాపురం టికెట్ అనౌన్స్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అమలాపురం, అది ఇంకా తేలాల్సి ఉంది. తర్వాత అమలాపురంకి సంబంధించిన లోక్సభ అది కూడా తెలుగుదేశం అనౌన్స్ చేయలేదు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజోలు ఎమ్మెల్యేగా ఉన్న జనసేన నుంచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిన ఆయన రాపాక వరప్రసాద్ని అమలాపురం పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన క్యాండిడేట్గా అనౌన్స్ చేసింది. తెలుగుదేశం, జనసేనకు సంబంధించి బీజేపీకి సంబంధించిన పొత్తులో ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.
దానికోసం కూడా ఒక ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన బాలయోగి కుమారుడు మాధురు, హరీష్ మాధురు, ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇంకొక బుచ్చి మహేశ్వరరావు అని మాజీ ఎంపీ చేశారు, ఆయన కూతురు, ఆవిడ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితి అంటే హఠాత్తుగా ఏమైనా పరిణామాలు మారితే తప్ప పరిస్థితి ఏమీ ఎవరు స్పష్టంగా చెప్పలేని అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.